అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను ఫ్లవర్స్ అనేటివి చేస్తున్నానండి. ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకున్నాను, ఈస్ట్ అండి 1 స్పూన్ ఈస్ట్ వేసాను, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ కొద్దిగా, 1 స్పూన్ షుగర్, కొద్దిగా పాలు అనేటివి వేడి చేసి నేను గోరువెచ్చని పాలు అందులో యాడ్ చేశాను. 1 స్పూన్ ద్వారా మొత్తానికి కలిపేద్దాము. బాగా పిండిలో అంతా కలిసిపోవాలి. ఇప్పుడు చేతితో వేళ్ళతో బాగా కలిపేద్దాము. ఒక చిన్న ముద్దలాగా చేసి పెట్టామండి. ఇప్పటికి అప్పటికి కొద్దిగా మనకు పిండి అనేది పొంగింది. ఇప్పుడు ఫ్లోర్ పైన నేను పిండిని బాగా కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను బాగా ఒక రేకుల కర్ర తీసుకొని, చపాతీ కర్ర, ఆ చపాతీ కర్రతో నేను రోటీలాగా తిక్కుతున్నాను. మనకు రోటీలాగా అంటే రోటీలాగా పెద్దగా అంటే రౌండ్గా అవసరం లేదు. ఎలాగొచ్చినా ఏ యాంగిల్ వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఒక డిజైన్ కోసం ఒక డిజైన్ది ఇది తీసుకున్నానండి నేను. మొత్తానికి రోటీ పైన పెట్టేసి మనకి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో అలాగా అన్నీ నేను కటింగ్ చేస్తున్నాను. అలాగంటే ఇంకా ఫ్లవర్ చక్కగా వచ్చేస్తుంది. ఒక్కొక్క దగ్గర లైట్గా అన్నాం అనుకోండి జాయింట్ ఉండిపోతుంది. ఇప్పుడు మొత్తం ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఎక్కడైనా జాయింట్ ఉంటే కనుక ఒక చాకు తీసుకొని నెమ్మదిగా విడదీస్తున్నాను. మనకు వచ్చిన ఫ్లవర్స్ అన్నీ పక్కన తీసి పెట్టుకుంటున్నాను. చిన్న చిన్నగా జాయింట్లు ఎక్కడైనా ఉంటే కనుక చాకు ద్వారా నెమ్మదిగా కటింగ్ చేసుకోవాలి, మూలలు పోకుండా. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా మొత్తానికి అయిపోయిన తర్వాత ఇలాగా తీసి పిండి ఇవన్నీ సైడ్కి పెట్టేద్దాము. ఎన్ని ఫ్లవర్స్ అయినాయో అన్ని ఫ్లవర్స్ నేను సైడ్కి చేసి పెట్టానండి. ఇప్పుడు ఒక ఫ్లవర్స్ మీద ఒక ఫ్లవర్స్ కొద్దిగా వాటర్ వేస్తున్నాను. చిన్నగా జస్ట్ 1 డ్రాప్ కూడా కాదు, అసలు జస్ట్ ఒక ఫ్లవర్ మీద ఒక ఫ్లేవర్ అనేది 3 ఫ్లవర్స్ 3 పెడుతున్నానండి. రేకులు అలాంటివి పెట్టి వేలుతో కొద్దిగా నెమ్మదిగా నొక్కాలి. అది సెంటర్లో. మరి ఎక్కువగా వాటర్ లేకుండా జస్ట్ వేలు ఒకటే తడిసేలాగా. చూస్తున్నారు కదా, చక్కగా ఇలాగా ఫ్లవర్స్ చేసి పెట్టుకోవాలి మనం ముందుగా. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి ఆ నూనె అనేది మరీ ఎక్కువగా హీట్ లేకుండా మరి అంత చల్లగా లేకుండా మనం చూసుకోవాలి. లేదంటే ఎక్కువగా బ్రౌన్ అయిపోతాయి ఫ్లవర్స్ అనేటివి. మనం ఆ కర్ర ఎందుకు పెట్టే మధ్యలో అంటే ఇంకా రేకులు అనేటివి తడిగా ఉన్నాయి కదా, ఇప్పుడిప్పుడే మనం తిక్కాం కదా, అందుకనేసి ఈడిపోతాయి అన్నమాట. అవి ఈడిపోకుండా ఫ్లవర్స్ లాగా రావాలి అనుకుంటే కనుక మనం మధ్యన ఒక చిన్న కర్ర అయినా కానీ సరే ఏదో ఒకటి లైట్గా బరువు వేసి అలాగా వదిలేయాల. ఫ్లవర్స్ ఒకటికొకటి జాయింట్ అయ్యేంత వరకు, అంటే అతుక్కున్నంత వరకు. చూస్తున్నారు కదా, మంచి చక్కని ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి మనకు. పై వరకు బ్రౌన్ అయితే బాగోదండి, కిందికి ఎలాగైనా సరే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. అంటే కొద్దిగా ఆయిల్ ఉందనేసి నేను అలాగా చేస్తున్నాను.
చూస్తున్నారా, చక్కని ఫ్లవర్స్ మనకు రెడీ. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ అండి. చూడనీకి చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి కదా. వన్ బై వన్ వేసి అలాగా ఒక దాని మీద ఒకటి. ఒకవేళ మన సైడ్ ఫ్లవర్ అనేది మరీ ఎక్కువగా పొంగి రెక్కలు అనేటివి అంటే ఒక సైడ్ అయిపోతాయేమో అనేసి నేను మళ్ళీ చాకు ద్వారా కొద్దిగా నొక్కానమాట. ఇప్పుడు ఫ్లవర్స్ రెడీ అయిపోయిన తర్వాత షుగర్ పౌడర్ అనేది కొద్దిగా మనము పైన